తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, కూటమి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. Happy birthday to you. Happy birthday to you. సాయికి ఆటో వచ్చిందని మాట్లాడు. జిల్లాలి గొడుగుట్ల కొడజన నాయకత్వం, జిల్లాలి గొడుగుట్ల కొడజన నాయకత్వం, జిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలి నారా లోకేష్ అన్న నాయకత్వం, జిల్లాలి పవన్ అన్న నాయకత్వం. శివ అన్నా ఎడా ఎడా పెట్టుకుంటాడు కేక్ పెట్టింది. కదలలేని నడవలేని మా దివ్యాంగులకి ఈరోజు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మా అందరికీ మాకు నడవటానికి కాళ్ళు ఇచ్చి మా అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మోటార్ వాహనాలను రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా పూర్తి ఉచితంగా ఇప్పించిన మా దైవం, మా ఆత్మ బంధువు, మా అన్న, మా హీరో, మా ఇన్స్పిరేషన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు గారిది పుట్టినరోజు. అయితే అన్నయ్య మా దివ్యాంగుల కోసం నిరంతరం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ చివర ఉంటే రేపు పొద్దున్నే మళ్ళీ వైజాగ్లో ప్రోగ్రాం ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మా కోటేశ్వరరావు వెళ్ళి మా దివ్యాంగులకి సంబంధించిన ఏ పథకాలైనా సరే, ఏ కార్యక్రమాలైనా సరే మా దివ్యాంగుల కోసం పాటుపడే మా రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ మా గోనుగొంట్ల కోటేశ్వరరావు గారు మా కోసం ఆయన ఎప్పుడు పరితపించి దివ్యాంగుల కోసం అనేకమైన కార్యక్రమాలు చేశారు. దివ్యాంగులు ఈరోజు ఇలా తిరుగుతున్నారంటే అది ఆయన పెట్టిన భిక్ష, ఆయన చూపిన చొరవ. దివ్యాంగుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందంటే ఆయన నాలాగా ఉన్న ఈ దివ్యాంగులు రాష్ట్రంలో వాళ్ళు దివ్యాంగులు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి మ్యారేజ్ ఫండ్ ఒకటి ఏర్పాటు చేసి దివ్యాంగులందరికీ 3 చక్రాల వాహనాలను ఉచితంగా ఇప్పించి బ్యాక్లాగ్ ఉద్యోగాలని చెప్పి క్రియేట్ చేసి ఉద్యోగాలు కూడా ఈ వికలాంగులకి 52 సంవత్సరాలైనా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని చెప్పి
గవర్నమెంట్తో మా కోటేశ్వరరావు అన్న మాట్లాడి దివ్యాంగులకు అనేకమైన కార్యక్రమాలు తీసుకొచ్చి మా దివ్యాంగులందరినీ ఈరోజు ఈ ప్రగతి ప్రదంలో నడిపిస్తున్నందుకు ఆయనకి అనేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కోటేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దివ్యాంగులందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే అన్నగారు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చారు దివ్యాంగుల కోసం. రీసెంట్గా 7 పథకాలు తీసుకొచ్చారు. ఇంద్రధనుసులో వికలాంగులకు ఉచిత బస్సు, అదేవిధంగా వికలాంగులకు పిల్లలకు ప్రతి ఒక్క పథకంలో మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో కూడా వికలాంగులకు కూడా ముందంటే స్థానంలో కల్పించాడన్న. ఈరోజు మేము 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాం. కారణం కూడా కోటేశ్వరరావు గారు. అదేవిధంగా ఎంతోమంది దివ్యాంగులు రోడ్డు పక్కన నిరుపేదలు ఉన్న దివ్యాంగులకు కూడా వసతి గృహం కూడా కల్పిస్తున్నారు. ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమందరం ఒక చాట చేరపడడం జరిగింది.